ఏంటంటే ఆదివారం ఒక్కరోజే కదా మనమే, ఆదివారం ఒక్కరోజేగా మిగిలిన రోజు అన్నీ చేయాలి. ఎక్కడ చెప్పిందండి బైబిల్ అంటే? ఎక్కడ చెప్పిందా? నిత్యము నువ్వు ఎలా ఉండాలి? పిలువబడిన వానిగా. నిత్యము నువ్వు పిలువబడిన వ్యక్తిగానే ఉండాలి అనే విషయాన్ని మనము మర్చిపోతాం. సేవకులుగా పిలువబడిన వారు ఇలాంటి పరిస్థితులు కలిగి ఉంటున్నప్పుడు పాపము వెంటాడుతూ ఉంటుందండి. జాగ్రత్త. వారి పాపం వారి వెంటే వస్తుందండి, మీ వెంట రాదండి. ఎవరి పాపం వాడి వెంటే వస్తుందండి. ఎవరి క్రియలను బట్టి వాడు శిక్షను పొందుతాడు. కాబట్టి నీ క్రియలు సరి అయినవిగా ఉంచుకో. నువ్వు దూషించబాకు, ద్వేషించబాకు, అసూయపడబాకు కదండి. కాబట్టి చూడండి ఏమంటున్నాడో, వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. యేసు ప్రభు వారు దేవునికి శాపగ్రస్తుడండి. దేవుని నమ్మినవాడు, దేవుని నీతిని కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుని శక్తిని పొందినవాడు, పరిశుద్ధత కలిగిన వాడు, ప్రభు ద్వారా లోకము రక్షింపబడిన వానిగా ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాలమందు నీవు దేవుని యొక్క సువార్త నీకు దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. రెండవది, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన లభించుచున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అని మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. కానీ ప్రభువైన క్రీస్తు శాపగ్రస్తుడు కాదు. ప్రభువైన క్రీస్తు శాపగ్రస్తుడు కాదు. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు కాదు అని పరిశుద్ధ గ్రంథం. మరి ధర్మశాస్త్రం ప్రకారము ఎవరికి శిలువ శిక్ష వేయబడుతుంది? మరణ శిక్ష వేయబడుతుంది. పాపములో ఉన్న వారికి, ఆజ్ఞను అతిక్రమించిన వారికి, చట్టాన్ని వ్యతిరేకించిన వారికి శిలువ శిక్ష వేయబడుతుంది. ఆ శిలువ శిక్షలో అతను మరణిస్తే అతను రాను మీద వేలాడదీయబడిన వారిగా ఉంటాడు. మాను మీద వేలాడదీయబడిన వారిగా ఉన్నప్పుడు అతను మరణించినప్పుడు సాయంకాల సమయానికల్లా ఆయనను రాను మీద నుంచి క్రిందకు దించి ఆయన ఏం చేయాలి? సమాధి చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా అదే క్రమంలో జరిగించారు. మరి ప్రభువైన క్రీస్తు శాపగ్రస్తుడా? శాపగ్రస్తుడేంటి? అయితే ఆయన ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మనకు కాదు శాపగ్రాహి అయి, మన విషయంలో ఆయన శాపగ్రస్తుడై, మన విషయంలో ఆయన ఏమై శాపగ్రస్తుడై మన శాపములను, మన పాపములను ఆయన శిలువలో వధించాడు. శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వారు శాపగ్రస్తులుగా ఉన్నారని ఈ వాక్యం చెబుతుంది. చూడు, మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. అంటే నువ్వు ధర్మశాస్త్రమును అనుసరిస్తే, శాపం అంటే పాపం కాదా? పాపమేనా? మరి ధర్మశాస్త్రం అనుసరిస్తే నువ్వు ఎక్కడుంటావు? శాపము కొని తెచ్చుకునే వాడిగా ఉంటావు, అంటే పాపములో ఉంటావు. ఇప్పుడు ధర్మశాస్త్రమును నువ్వు అనుసరిస్తున్నట్లయితే నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నట్లా? ఆ
ఆలోచించండి. పాత నిబంధన చట్టాన్ని నువ్వు అనుసరిస్తే, పాత నిబంధన ఆచారాలను నువ్వు అనుసరిస్తే నువ్వు శాపంలో ఉన్నట్టు వాక్యం చెబుతుంది ఇక్కడ. నెలకొకసారి ఆరాధన, రొట్టె విరుచుకోవా, ఇప్పుడు అది శాపమా కాదా? క్లియర్గా చెబుతుంది కదా బైబిల్. సంవత్సరం నువ్వు చర్చికి వెళ్తావా? ప్రతి ఆదివారం రొట్టె విరుచడానికి వెళ్ళాలా? ప్రతి ఆదివారం రొట్టె విరిచే సంఘము ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించబడిన సంఘము అయి ఉంటుందా లేదా? దీన్ని బట్టి సౌండ్ రావాలి మీ దగ్గర. ఎక్కడండి? ఎందుకండి ఇక్కడ పోతున్నారు, పారిపోతున్నారు జనము? ఎందుకు ఇలా పారిపోతున్నారు? ఆటంకపరిచేవారు ఉన్నారా? ఎవరు? యూదులు, గ్రీసు దేశస్థులు, అన్యజనులు. దేవుని శక్తిని తెలుసుకోలేకపోయారు, దేవుని జ్ఞానాన్ని పొందలేకపోయారు. వారు అభ్యంతరపరిచారు, వారు ఆటంకపరిచారు. ధర్మశాస్త్రములకు వారు లోనైపోయారు, ధర్మశాస్త్రమును అనుసరిస్తూ ఉన్నారు. వారు ఏమి ఇప్పుడు విడిపింపుకోలేకపోతున్నారు? శాపమును విడిపింపుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని సంఘము, నువ్వు ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే నువ్వు ఇంకా శాపంలోనే ఉన్నావని వాక్యము తెలియచేస్తుంది. వాక్యం ఎంత ఖచ్చితంగా కరాఖండిగా చెప్తుంటే, నేను మారను, నా సిద్ధాంతం మారను, నేను సంఘం మారను. సంఘం మారటం ఏంది? ఎప్పటి నుంచో ఉన్నాను, ఎక్కడి నుంచో ఉన్నాను. మా తాత ఉన్నాడు, మా ముత్తాత ఉన్నాడు, ఆయన ప్రదేశం వెళ్ళేశాడు, నేను ఎక్కడ ఉన్నాను. ఏమిటిది? ఏమిటిది? నీ గొప్ప, నీ గొప్పలో ఏముంది ఇప్పుడు దీన్ని బట్టి? నీ గొప్పలో ఏముంది ఇక్కడ దీన్ని బట్టి? ఏముందండి? శాపం ఉందా? పాపం ఉందా? మరణశిక్ష ఉందా రేపు నీకు? ఉందా లేదా? అండర్లైన్ చేసుకోండి ఇక్కడ వాక్యాన్ని చేసుకొని మీకు చెప్పండి. దేవుని జ్ఞానాన్ని నేర్పండి. ఇతరులకి ఒక మాటను నేర్పండి. ఇంకా నేను ఆచారాలలో ఉంటాను, నేను ఇంకా అందులోనే ఉంటాను, నేను రాలేకపోతున్నాను. బయట పడ్డవాడు ఎక్కడతాడు? ఎవడో ఒకటి లాగానే వద్దా? ఊపిలో పడ్డవాడు ఎవడో ఒకటి పైకి లాగానే వద్దా? పడ్డట్టుగానే వండిస్తే ఎట్లండి? క్లియర్గా చెప్పాడండి. ఇక్కడ చెప్పాడా? ఏమన్నాడు? యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి మనలను ఎక్కడి నుంచి విడుదల చేస్తున్నాడు? ధర్మశాస్త్రము నుండి, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. యేసు ప్రభువు దగ్గర రాకపోతే మనుషులందరూ, మానవులందరూ ఇంకా పాపములోనే ఉండేవారు. పాపములు కడుక్కునే అవకాశము ఉండేదే కాదు ఈ లోకంలో. పాపములకు పరిహారం ఉండేదే కాదు, పాపములు విమోచించబడేవే కాదు. ఎందుకంటే క్రొత్త నిబంధన లేదుగా, క్రొత్త నిబంధన లేదుగా. ప్రభువు యేసుక్రీస్తు వారు ఒక పాత్రను చేత పట్టుకొని, ఇది నూతన నిబంధనకు గుర్తుగా ఇవ్వబడినది, ఇది నా రక్తము, ఇది నిబంధన రక్తము. ఈ నిబంధన రక్తము ఎప్పుడు చేయాలి? ఈ నిబంధన రక్తము కొరకు ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి? నెలలో మొదటి ఆదివారం కదా, నెలలో మొదటి ఆదివారమే కదా. చెప్తే కోపాలు వస్తున్నాయా? ఏం చేయాలి మనం ఇప్పుడు? కొత్త నిబంధన ప్రకారము ఆ శాపము తొలగించబడిందంటే క్రీస్తు ప్రభు వారి ద్వారా క్రీస్తును మనము ఏం చేయాలి? ప్రతి ఆరాధన దినమున ఆయనను జ్ఞాపకం చేసుకునే కొరకే, ఆయన మరణమును జ్ఞాపకం చేసుకునే కొరకే సంఘంగా కూడి రొట్టె విరచాలి మనము ప్రతి ఆదివారం ఆరాధనలో. మరి పాత నిబంధన ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము శాపమైనదంటే ధర్మశాస్త్రం ప్రకారం
ప్రతి పని కూడా శాపమై ఉన్నదా లేదా? శాపమై ఉందా లేదా? ధర్మశాస్త్రం ప్రకారం వాయిద్యాలు కొడతారు, ప్రతి అవసరం లేదనే దీన్ని బట్టి ఇప్పుడు దావీదు కొట్టడానికి చూడాలి జనాలు, మరి చెబుతుంది ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే చెబుతుంది. ఎవరి ద్వారా చెబుతున్నాడు? తన అపోస్తలుల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎవరు చెబితే వింటావు? ఎవరు చెబితే వినాలి నువ్వు? ఎవరు చెబితే వినాలండి నువ్వు? ఎవరు చెబితే వింటావు? కల్పిత కథల వైపు వెళ్తున్నాడు, కల్పనా కథల వైపుకి వెళ్తున్నాడు. సత్యాన్ని విడిచి ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి, ధర్మశాస్త్రములో రక్షణ లేదు. క్లియర్ అయిపోయిందా? మరి వాయిద్యాల వర్తలో రక్షణ ఉందా? లేదుగా. ధర్మశాస్త్రంలోనే రక్షణ లేకపోతే, ధర్మశాస్త్రంలో వాయిద్యాలు వాడారు దావీదు, లేక ఇంకొంతమంది వాడారు, ఇంకొంతమంది ఆరాధనలో వాడారు, అక్కడ రక్షణ లేదని చెబుతుంది. దీన్ని బట్టి అక్కడ ఏముందంట? ఆ శాపము నుండి విమోచించుట కొరకై కల్వరి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములను విమోచించుట కొరకై ఆయన శాపగ్రహి అయి ఉన్నాడు. ఆ శాపమును ఆయన పొంది ఉన్నాడు. ఆయన పొంది ఉన్న ఆ శాపమును తండ్రి అయిన దేవుడు ఆ శాపము నుండి ఆయన్ను విడిపించి ఆయన మరలా పునరుద్ధారుడిగా లేవనెత్తాడు. ఇది కదా సత్యము, ఇది కదా సత్యము. నేర్చుకోరా? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా ఎప్పుడు పరిగెడుతుంటారు? సత్యం చెప్తే జనం రారు, సత్యం చెప్తే వినరా. రేపు తీర్పు దినాలు ఉండదు, ఇవాళ ఉండదు. ఎందుకంటే అది మన ఇంటి పక్కోడేగా, అది మన బంధువులేగా, మనోడేగా, మన కులపోడేగా అనేటువంటి దుర్బుద్ధి లక్షణాలను పోగొట్టుకోండి. ఇప్పుడైనా శాపము, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు నువ్వు ఏది ఆచరించినా అది నీ శాపమే అని గుర్తుపెట్టుకో. క్రొత్త నిబంధన ప్రకారము నువ్వు ఆ శాపము నుండి విడిపింపబడాలి. ప్రతి ఆరాధనా దినములో నువ్వు రొట్టె వేల్చాలి. ఇదే దేవుడు చెప్తున్న బోధ. ఈ బోధ ఎవరికి వెరుతనంగా ఉంది? ఇప్పుడు నశించిపోయే వాళ్ళకి వెరుతనంగా ఉంది. నశించిపోయే వాళ్ళు ఎవరు? ఈ ధర్మశాస్త్ర బోధలో ఉన్న వాళ్ళు నశించిపోయేవాళ్ళు. అలాంటి కోవలో ఎవరున్నారు? ఆ ధర్మశాస్త్ర కాలంలో యూదులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, మరలా అన్యజనులు ఉన్నారు. వాళ్ళకి శాపమే, వారికి కలిగిన శాపమే నీకు కూడా కావాలా? ఆ శాపము నుండి నిన్ను విడిపించడానికి శాపగ్రాహి అయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో పాపము లేని వారికి మరణశిక్ష విధించారు. పాపము లేని వారిని సిలువపై వేలాడదీశారు. పాపము లేని వారిని సిలువలో మరణము పొందేటంతగా ఆయనను హింసించారు. ఆయన తిరిగి పునరుద్ధారుడై లేవబడ్డాడు. పునరుద్ధారుడై లేవబడ్డాడు. కాబట్టి ఇది మరి అనేక మందికి ఇబ్బందికరంగానే ఉండొచ్చు, మాటలు అనేక మందికి ఆటంకంగానే ఉండొచ్చు, అనేక మందికి పక్కబాలుగానే ఉండొచ్చు. నువ్వు వినకపోతే అది పక్కబాలు అయిపోద్దా? ఏమండి, నువ్వు వినకపోతే అది పక్కబాలా? నువ్వు గ్రహించకపోతే అది పక్కబాలు. నువ్వు గ్రహిస్తే పక్కబాలు కాదు. వాక్యంలో చెప్పబడిందా లేదా? ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్ర ఆచారాలను నువ్వు అనుసరించవచ్చా? అనుసరించవచ్చండి? మీరు తరలోకపోయిన నా సంబంధం ఏదైతే ఇక్కడ చెప్పింది వాక్యం. మీ మనసాక్షులు అంగీకరించవు. ఎందుకంటే మీరు లింక్ వేయబడ్డారు, కత్తి వేయబడ్డారు. పాపం అనేటువంటి ఆ కట్టుడు కొరకు
ఉన్నారు, విడుదల పొందరు. ఇంకా దొడ్ల నుంచి రాకూడదంట. సాతాను కంచె వేయబడిన దొడ్డది కాదా? సాతాను బంధకముల నుండి విముక్తి పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడగబడాలి. ఆ శాపము నుండి, ఆ పాపము నుండి నువ్వు ఏం చేయబడాలి? విడుదల పొందాలి, విమోచించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తుంటే, నేను అక్కడే ఉంటానులే, ఈ జీవితకాలం అక్కడేలే అనేటువంటి ఆలోచనలతో నింపబడుతూ ఇంకా నిర్లక్ష్యానికి గురి అవుతూ పాపంలోనే బ్రగ్గి, పాపంలోనే ఈ లోకము నుండి విడిచిపెట్టబడితే రేపు ఎక్కడుంటావమ్మా? ఎక్కడుంటావు? దేవుడితో ఉంటావా? ఆయన కుమారుడితో ఉంటావా? ఉండలేవు కదా. కాబట్టి ఇప్పుడైనా మాని, నువ్వు వినకపోతే ఇప్పుడైనా విని నేర్చుకోండి, లేక చదవండి, చదివి నేర్చుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు చదువుకోండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రంలో నువ్వు ఉన్నావా? ధర్మశాస్త్రపు ఆచారాల్లో నువ్వు ఉన్నావా? ధర్మశాస్త్రపు పద్ధతుల్లో నువ్వు ఉన్నావా? ధర్మశాస్త్రపు ఆరాధనలో నువ్వు ఉన్నావా? ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టంట? పాపములో ఉన్నట్టు. ప్రార్థనకైతే వెళ్తున్నావు, నువ్వేమనుకుంటున్నావు? రక్షణ దొరుకుతుందని వెళ్తున్నావు. నువ్వు ఉంటున్నది ఎక్కడ? పాపపు మరకలో, పాపపు ముసుగులో ఉంటా. నేను పరిశుద్ధత కలిగిన వారిగా నేను దేవునితో ఉండాలని వెళుతున్నావని నువ్వు పైకి అనుకుంటున్నావే, కానీ నీ క్రియారూపములో ఈ క్రియలు జరిగించగలవు. కాబట్టి ప్రియా దేవుని జ్ఞాపకం, నేనేదో నా స్వార్థం కొరకు, నా లాభం కొరకు, నా మేలు కొరకు నేను చెప్పలేదు. సంఘమంతయు మేలు పొందాలి, సంఘమంతయు రక్షణ పొందాలి, సంఘమంతయు ఆశీర్వాదములు పొందాలి, దైవికమైనటువంటి శక్తిని పొందాలి, దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందాలని దేవుడి యొక్క ఆశ ఉన్నది. అట్టి ఆశయే నేను కూడా కలిగి ఉన్నాను. అది క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరు కలిగి ఉండేది. దేవుడు చెప్తున్నాను. రెండవ విషయం ఇప్పుడు చెప్పింది, మనుషుల దృష్టికి శిలువ మరణము నీచమైనది, ఆటంకంగా ఉన్నదనే విషయాన్ని గురించి. ఇప్పుడు ధర్మశాస్త్రం వలన ఏ మనుషుడు కూడా రక్షణ పొందాడు. మరి ఇప్పుడు ఒక మాట అడుగుతా, ధర్మశాస్త్ర సంబంధమైన సంఘాలలో వెళ్ళి రక్షణ పొందడానికి బాప్తిసం పొందిన వారు ఇప్పుడు రక్షణలో ఉన్నట్ట లేనట్టని దీన్ని బట్టి ఏమండి చెప్పండి. మీరు వాళ్ళతో చెప్తే వింటాను, నేను కూడా వింటాను, ప్రభు కూడా వింటాడు. ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలలో నువ్వు పాలిభాగస్తుడవైతే ఏమై ఉంటావంట? శాపగ్రస్తుడవై ఉంటావు కదా. ధర్మశాస్త్ర ప్రకారము సంఘము క్రీస్తు ఏర్పరుస్తాడని చెప్పాడు. క్రీస్తు ఏర్పరచబడిన సంఘములో నువ్వు ఉండకుండా, అక్కడ నువ్వు బాప్తిసం పొందకుండా, మరి పాత నిబంధన సంఘ ఆచారాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు బాప్తిసం పొందితే ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు? మీరు చెప్పుకోండి. రమ్మనండి, ఎవరు రాదు. దానికి డిబేట్ వద్దండి, మనకి డిబేట్ వద్దు, వాక్యాన్ని ధ్యానించమనండి. ఈ వాక్యం తప్ప ఆ వాక్యం పట్టుకుని ఏర్పడుతున్నాడు భాస్కర్ అంటారా? ఈ వాక్యం పట్టుకుని ఏర్పడుతున్నాడు భాస్కర్ అంటారా? ఇక్కడ అనుకున్నాం. అంతవరకు ఒక మాట దీని గురించి ఎక్కువ చెప్పాలనుకున్నాను. పాత నిబంధన కాలంలో ప్రతి ఆదివారంలో వారు కూడుకునేవాళ్ళ? ప్రతి ఆదివారం కూడుకునే పని లేదు వాళ్ళకి. సంవత్సరానికి ఒకసారి యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి మొక్కుబడులు చెల్లించేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి పాపాలు ఒప్పుకునేవాళ్ళు.
ఏమండి బలులు అర్పించేవారు. అదే బలులు అర్పించేవాళ్ళు. కోళ్ళు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పశువులు, ఎద్దులు ఇవి అర్పిస్తే వాళ్ళ పాపాలు పోతాయి. ఇప్పుడు నేను ఒక 5,000 పెట్టి ఒక పొట్టేలు తీసుకొచ్చి చర్చి దగ్గర ఇక్కడ మన చర్చి ముందు పోసి పాపాలు నాయి నా భార్య నా పాపాలు తీసేయాలంటే తీసేస్తాడా? తీసేస్తానంటే నేను 25,000 50,000 పెట్టి కొరకు వచ్చి కోసి దాన్ని మోసం చేసి అందరికీ నేను భోజనం పెట్టాను. తీసేస్తాడా? పాత నిబంధన ప్రకారము ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, పశువుల యొక్కయు రక్తం ద్వారా ఏ మనుషుల యొక్క పాపము తీసివేయబడదని అక్కడ ఉంది ఎబ్రేయ పత్రిక. మరి ఇప్పుడు పాపము ఎడ్ల వల్ల, మేకల రక్తం వల్ల తీసివేయబడదు. పాత నిబంధన ప్రకారము నువ్వు శాపం అవుతున్నావు. మరి నీకు రక్షణ కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? క్రొత్త నిబంధనలోకి రావాలి. క్రొత్త నిబంధనలో ఆయన కుమారుడి ద్వారా శిలువ మరణము పొంది పునరుద్ధరణై తిరిగి లేకపోవడం ద్వారా ఆయన పరములోకి ఎత్తిపోవడం ద్వారా ఆయన సంఘమును భూమి మీద ఏర్పరిచున్నాడు. ఆయన సంఘము క్రీస్తు సంఘము. మరి క్రీస్తు సంఘానికి ప్రాధాన్యత ఉందా? మిగతా సంఘాలకు, మిగతా సన్నిధులకు ప్రాధాన్యత ఉందా? చెప్పండి. మిగతా సంఘాలకి అత్యధిక ప్రాధాన్యత. కానీ లోకంలో మిగిలిన వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. అంటే లోకము దేన్ని కోరుకుంటుంది? ఎక్కువగా దేన్ని కోరుకుంటుందండి? శాపమును కోరుకుంటుంది. శాపమును కోరుకుంటుంది. ఆ శాపమును తొలగించడానికేగా ప్రభు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై ఆదరణకర్తను పంపించి సంఘమును భూమి మీద ఏర్పరిచింది కాదా? ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం కావాలి, నీకు పాత నిబంధన సంఘం కావాలి. కొత్తగా వచ్చాడు ఆయన, ఆయన కొత్తగా వచ్చాడు. ఆయన కొత్తగా వస్తే మాత్రం ఏం బోధిస్తున్నాడు? ఏం బోధిస్తున్నాడు అని ఎవరిని గ్రహిస్తారా? గ్రహించరు. కొత్తగా ఆయన దగ్గరికి వెళ్తున్నావా? అదే ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంది? ఆయన దగ్గర బాప్తీసం తీసుకోవడం ఏంది? నా దగ్గర తీసుకుంటున్నారు బాప్తీసం. నా పేరు మీద వెళ్తున్నాను, చంద్రశేఖర్ నాలో నేను బాప్తీసం ఇస్తానని చెప్పానా? ఇచ్చిన ఎవరికైనా నేను చెప్పానండి? మరి బుద్ధి